దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనం కూడుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. మీకే గారు చెప్పారు, అలాగే కృష్ణపాల్ చెప్పారు, అలాగే నడిపింపు కార్యక్రమాలలో మరి సంతోష్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అలాగున్ననే మీరు కూడా ప్రభునందు ప్రభు కోసం పాడిన పాటల్లో మీరు నమ్ముకున్న ప్రభువు మృతులలో లేని ప్రభువును లేచిన ఆయన్ని మీరు నమ్ముకున్నారు. ఎంత మంచి పాటలు పాడారు, సమయోచితమైనటువంటి పాటలు మీరు పాడారు, అంతే కదా. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే, గత మొన్నటి దినాన్న శుక్రవారం నాడు శుభ శుక్రవారముగా మనం గుర్తిస్తాం. ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు కూడా గుర్తిస్తారు. ఇది మనకు కొత్త ఏం కాదు, మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు గుడ్ ఫ్రైడే అయింది, గుడ్ డే అయింది, ఎందుకు చెప్పండి, చెప్పేయండి ఎందుకు అయింది. మీకు తెలిసిన విషయమే, నాకు మళ్ళీ ప్రత్యేకంగా నేను మర్మాలు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలేదు. మీకు తెలిసిన విషయం చెప్పండి. గుడ్ డే ఎందుకు అయింది శుక్రవారం, చెప్పండి. అది అందుకు ఆ దినం మనకి ఏమైంది, రక్షణ దినమైంది, చాలా మేలైంది, మనకు చాలా చాలా ఉపయోగకరమైన దినమైంది. మనకు ఆయన చనిపోయి ఉండకపోతే ఆ దినాన్న మనకు బ్రతుకు ఉండేది కాదు కదా. అందుకు ఆ దినమే మనకు ప్రత్యేకంగా క్రైస్తవులు ఎందుకు గుర్తిస్తుంటారు, క్రీస్తు మన కోసం ప్రాణాన్ని పెట్టినటువంటి దినం. ఇవి అంతా కూడా నేను నా ప్రాణాన్ని పరిచారం చేయడమే కాదు, నా పరిచారం చేసే ఈ క్రమంలో నా ప్రాణాన్ని కూడా నేను అర్పించడానికి నేను వచ్చానని చెప్పినటువంటి ఆ మాటకు ఒక ఫలముగా క్రీస్తు వారు ప్రాణ త్యాగం చేసిన దినం. ఆ దినాన్న మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తుంటాం. కానీ లోకం అనుకుంటుంది, ఒక మనిషి చనిపోయిన తర్వాత దుఃఖం, ఏడుపు, బాధ, ఇవంతా కూడా, ఈ వేదన అంతా కూడా మన హృదయంలో నిండిపోతుంటుంది ఒక మనిషి చనిపోయాడు అనేసరికి. కానీ యేసుక్రీస్తుల వారు చనిపోగా మనం చూసినప్పుడు మనకు పండగ వాతావరణం మనకు కనబడుతూ ఉంటుంది, అంతే కదా, కనబడుతుంది. అందుకని మనం ఆనందిస్తుంటాం, సంతోషిస్తుంటాం. తండ్రికి తన సంకల్పాన్ని బట్టి నెరవేర్పు జరగటం ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు, ఆయన చేసినటువంటి మేలును మన జ్ఞాపకం చేస్తూ ఆయనకి థ్యాంక్స్ మనం చెప్తుంటాం, అంతే కదమ్మా, అంతేనా కాదా. ఇకపోతే ఈరోజు మనందరి కోసం చనిపోయి 3వ దినమున భూగర్భంలో ఉండి యేసుక్రీస్తుల వారు ఆదివారము తెల్లవారుజామున ఆయన లేచినటువంటి దినాన్ని ఈరోజు మనం మరలా జ్ఞాపకం చేస్తూ పండగ చేస్తుంటాం. ఇది ఏ జ్ఞాపక పండగ ఇది చెప్పండి, క్రీస్తు పునరుత్థాన వేడుక పండగగా మనం జరుపుకుంటుంటాం ఈరోజు. అందుకే కూడుకున్నాం. కాబట్టి సమయం కోసం మీరు చూసుకోకండి, కొన్ని విషయాలు మీరు నేర్చుకొని వెళ్ళండి. ఎప్పుడు మన సమయాన్ని చూసే సమయం ఎప్పుడు అయిపోతుంటుంది, కానీ టైం అయినా పర్వాలేదు, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా చాలామంది మరి ఆ బావగారు పేరు గురుమూర్తి గారు నాకు చాలా విషయాలు చెప్పారు. నేను ప్రభు సన్నిధికి నేను వచ్చాను అనేసరికి నాకు ఎక్కడ లేని ఆనందం నాకే కలిగినప్పుడు, పరలోకమందున్న తండ్రి ఒక పాపి మారితే ఎంత ఆనందం మనందరికీ తెలియదు ఏముంది చెప్పండి. ఒక పాపి చాలండి మారితే దేవుడు నా సన్నిధికి వస్తుందంటే ఎంత ఆనందమో నాకు కూడా ఆనందం వేసింది. ప్రభుకి ఎప్పుడు ఎంతో ఆనందం. అలాగనే మరి ఇంకా చాలామంది వస్తున్నారు పెద్దలు. ముఖ్యంగా నేను మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకంటే నేను పండితుడిని కాను, నేను దైవజనులకు నేను కుమారుడును. మా అమ్మ వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే వయసు ఎక్కువైనటువంటి వారికి నేను కుమారుడునే, వాళ్ళ గర్భాల నుంచి నేను వచ్చిన వాడినే. నాకంటే వయసు చిన్న వాళ్ళైతే వాళ్ళకు నేను అన్నని, లేక నేను తమ్ముడిని, అక్కలైతే తమ్ముడిని. అలాగే చాలామంది సహోదరులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. నేను చిన్నవాడిని. ప్రభు నన్ను ఎన్నుకొని మీ ముందు కొన్ని విషయాలు ఉంచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది అవకాశాన్ని నేను ఆశపడుతున్నాను. చూడండి, ప్రభువుని మనం నమ్ముకున్నాం. మన ప్రభువుని ఎంత గొప్పవాడో ఎందుకు నమ్ముకున్నాం ఈరోజు మనకు అర్థమవుతుంది కూడా. మనం నమ్ముకున్న ప్రభువు చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైనటువంటి వాడు. మరి మనం నమ్ముకున్నటువంటి ప్రభు చెప్పినటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం, చేసినటువంటి కార్యక్రమాలు నేర్చుకుందాం. నిజంగా భూమి మీద ఈ బ్రతుకులో చాలామంది
ఎన్నో రాజ్యాలను ఏలేరు. ఇందాక చెప్పినట్టు చాలామంది అధికారులు, నాయకులు, రాజులు, ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులు మనకు కనబడుతుంటారు. కానీ ఎవరు కూడా మరణాన్ని జయించినట్టుగా లేరు, క్రీస్తు తప్ప. కాబట్టి అలాంటి క్రీస్తును మనం నమ్ముకున్న ప్రతి వాడు జయశాలిగా ఈ క్రీస్తు వచ్చినప్పుడు మన విజయాన్ని ఎగరేస్తాం. ఏమమ్మా? ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న తర్వాత సమయం ఉంటే కనుక మరణాన్ని ప్రశ్నిద్దాం. భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ కాలంలో చాలా ఈ బ్రతుకు తెరువు కోసము బ్రతుకు పాఠాన్ని నేర్పిస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు ప్రపంచంలో చాలా మనకు కనబడుతుంటాయి కదా. అనేక కళాశాలలో అనేకమైనటువంటి మరి పాఠాలతో కూడినటువంటి ఒక జీవితాలు మనకు కనబడుతుంటాయి. కానీ బ్రతుకు మార్గాన్ని చూపుతుంటాయి. కోటి విద్య మనకు తెలిసిన విషయమే, అది కేవలం చేనడి పొట్ట కోసమే అని మనందరికీ తెలుసు. పెద్దలు చెప్తుంటారు, మనం వింటున్నాం, లేదా మనం అనుభవిస్తూ మనం మాట్లాడుతుంటాం, లేదా గ్రహిస్తూ ఉంటాం. ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇన్ని పాఠాలు ఉన్నా, ఇన్ని కళాశాలలు ఉన్నా, భూమి మీద ఈ బ్రతుకు కాలానికి ఉపయోగపడే జీవితాన్ని మాత్రమే ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. కానీ మరణించిన తర్వాత మనిషి మరొక బ్రతుకు ఉంది అని నేర్పించినటువంటి పాఠ్య పుస్తకం, దైవ గ్రంథం, 66 గ్రంథాలతో కూడినటువంటి గ్రంథం బైబిల్ మాత్రమే చెప్పింది. ఈ శరీర బ్రతుకు కోసము కోటి విద్యలు ఒక మార్గాన్ని చూపితే, ఏదో ఒక రోజు మనిషి చనిపోవాలి, చనిపోయిన నాడు ఆ గాథ ఏంటో, ఆ జీవితం ఏంటో నేర్పించింది ఈ 66 గ్రంథాలతో కూడినటువంటి బైబిల్ మాత్రమే. అందుకు మనం నమ్ముకున్నాం, అందుకు యేసుని నమ్ముకున్నాం, అందుకే బైబిల్ని చదువుతున్నాం. బైబిల్ని వినడానికి మీరంతా కూడా వచ్చారు. ప్రభువుని నమ్ముకోవడం వలన ఏ ఉపయోగం లేకపోతే మనం ఎందుకు నమ్మాలి చెప్పండి? అంతేనా? ఎందుకు నమ్మాలి చెప్పండి? ఒక పొలం పని నేను చేస్తున్నాను, ఆ పొలం పనిలో నేను కష్టపడుతున్న ప్రతి కష్టానికి ఫలం నేను ఏదో ఒక రోజు 3 నెలలకో లేదా 6 నెలలకో నేను తగిన ఫలాన్ని నేను పొందుకుంటాననే కదా నమ్మి చేస్తాను. ఒక రైతు చేస్తాడు, మీరు చేస్తారు. పని ఎందుకు చేస్తున్నారు? నమ్మి చేస్తున్నారు. నేను పొందుకుంటాను, నేను ఎన్నో విస్తారమైనటువంటి ఒక గింజకి ఎన్నో ధాన్య గింజలు నేను పొందుకోగలను అనే నమ్మకం లేకపోతే ఎందుకు చేస్తాం? మనం చెయ్యం కదా. అలాగే మనం ఏదైనా చేస్తున్నప్పుడు నమ్మకంగా మనం చేసినప్పుడు, మనం నమ్ముకున్నప్పుడు కూడా మరి నమ్మకంగా మనం నమ్మాలి. అంటే ఉపయోగం లేకపోతే మనం పరీక్షించి మనం ఏదైనా ఆచితూచి మనం అడుగు వేస్తాం, మనం నమ్ముకుంటాం. మనం నమ్ముకున్నది ఎందుకు నమ్ముకున్నామంటే, ఈస్టర్ డే అనేది క్రీస్తు పునరుత్థాన వేడుక దినాన్ని ఈస్టర్ డే అని అంటారు. ఈస్టర్ అనగా ఏంటంటే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యమైనటువంటి పండుగగా గుర్తిస్తారు. మనం గుర్తిస్తున్నాం. ఈరోజు మనం ఎలా గుర్తిస్తున్నాం క్రైస్తవులకు చెప్పండి? పవిత్రమైన ప్రాముఖ్యమైనటువంటి పండుగగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం గుర్తిస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. మనం ఎందుకు ఇవంతా కూడా మనకు ఒక ప్రశ్నార్థకంగా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ మరి ఇందాక చెప్పారు, మీరు కొంచెం ఓపిక కలిగి ఉండండి. చాలా ఈజీగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను వచ్చేసాను డైరెక్ట్గా. ఏంటంటే మీరు వాక్యంలో ఎందుకంటే ఎలాగ ఉండాలి? మెలకువగా ఉండాలి. అక్కడే మనకు రక్షణ ఉంది, అక్కడే మనకు పునర్ధానం ఉంది, పునర్జన్మ మనకు ఇచ్చేది వాక్యమే. ఓపిక కలిగి ఉండండి. అయితే ఈ పండుగను క్రైస్తవులు యేసుక్రీస్తు శిలువ మరణము తర్వాత మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన లేదా పునరుత్థాన సంఘటనను స్మరించుకుంటూ జరుపుకునే
పండుగను ఈస్టర్ పండుగ అని అంటారు. అంతేనా? మనం స్మరించుకుంటూ, అంటే ఈరోజు మన జ్ఞాపకం చేస్తూ లేదా గుర్తిస్తూ మనం పండగను జరుపుకుంటున్నాం. ఎవరిని ఉద్దేశించి? క్రీస్తు ఉద్దేశించి. క్రీస్తు మన కోసం చేసిన త్యాగంలో ఒక ఫలితం, ఒక ప్రధాన ఫలముగా ఆయన లేచినటువంటి దినముగా ఈరోజు పండగను, అందుకు వేడుకను జరుపుకుంటున్నాం. ఈస్టర్ యొక్క ప్రాముఖ్య అంశాలు ఏంటి, ప్రాముఖ్యత ఉద్దేశాలు ఏంటి, ఒకసారి ఇవి కూడా పరిచయం నేను చేసి ప్రయత్నం చేస్తాను. పునరుత్థాన వేడుక, ఈ క్రీస్తు తిరిగి లేవడంపై జీవం, విజయం సాధించిన ఇది కొత్త జీవితానికి సంకేతమని క్రైస్తవులు నమ్ముతారు. మనం కూడా నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం? ఇది కొత్త జీవితానికి, ఏది మరణాన్ని జయించి జీవం, విజయం సాధించినటువంటి మరి ఈ దినాన్ని మనం గుర్తిస్తున్నాం. ఒక ఏంటంటే జీవితానికి, కొత్త జీవితానికి ఒక సంకేతమని క్రైస్తవులుగా ఈరోజు మనం భావిస్తూ మనం స్మరించుకొనొచ్చు. మనం ఏం చేస్తున్నాం? పండగ వేడుగా మనం చేస్తున్నాం. సంకేతం అంటే చెప్పండి, మనకు తెలుసు కదా, చెప్పండి అమ్మా. సూచనలు, ఒక గుర్తుకు మనం చేసుకుంటున్నాం. ఏ పండుగ చేసినా, ఒక క్రిస్మస్ చేసినా, లేదా గుడ్ ఫ్రైడే రోజు చేసినా కానీ, లేదనుకుంటే ఈస్టర్ డే చేసినా కానీ, ఏ గుర్తు లేకుండా చేస్తాం ఏంటి? గుర్తించి స్మరించుకుంటూ ఒక సూచనగా మనం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చినట్టు భూమి మీద చెప్పండి, మీరే చెప్పండి. పాపులను అది కాపాడడానికి యేసు స్వామి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన రాకకు అర్థం లేకుండా ఆయన రాలేదు, అందుకు వచ్చాడు. ఈ వచ్చినటువంటి యేసు ఇందాక మీకా గారు చదివించినటువంటి విషయాల్లో అక్కడ 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో మీకా గారు మనకు జ్ఞాపకం మనకు చేశారు. అక్కడ 3వ వచనంలో క్రీస్తు ఎవరి నిమిత్తము చనిపోయినని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. చెప్పండి. పాపులను, మన అందరి పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందెను. అంతేనా? పాపులను రక్షించడానికి వచ్చాడు కదా ఆయన. మరి పాపులను రక్షించాడంటే చెప్పేస్తే సరిపోద్దా? వచ్చేస్తే సరిపోద్దా? లేదా పుట్టిస్తే సరిపోద్దా? చెప్పండి. క్రియ జరిగించాలి. తండ్రి సంకల్పం ఏంటో దాన్ని నెరవేర్పు చేయాలి అన్నప్పుడు యేసు అవును రక్షించడానికి వచ్చాడు కనుక పాపులందరి కోసం మరణించినటువంటి దినమే శుక్రవారం, శుభ శుక్రవారం అయింది మనకు. ఆయన మరణించినందుకు మనకు ఏమొచ్చింది? అది నాన్న ప్రారంభమైంది రక్షణ మనకు ప్రారంభమైంది. అందుకు మనకు శుభ శుక్రవారం అయింది. ఇక మరి ఇవంతా కూడా మనకు ఆల్రెడీ తెలుసు. యేసుక్రీస్తు వారిని ఎలా నమ్మితే మనకు పునరుత్థానం పొందుకోగలం చెప్పండి. ఇప్పుడు మనం చదువుదాం, బైబిల్ తెరవండి. యేసుక్రీస్తు వారిని, ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఆయన్ను, మరణాన్ని ఓడించి, లోకాన్ని జయించి, దుష్టక్రియలను లయపరిచి, ఆయన సజీవుడుగా లేచినటువంటి ఆ మహనీయుని మనం నమ్ముకున్నాం. మనం ఎలా నమ్మితే మనకు కూడా ఆయన నిత్యజీవాన్ని మనం పొందుకోగలం, ఐక్యం కాగలం. అవునా? చూడండి ఒకసారి, తొందరగా మిమ్మల్ని ముఖ్యించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సహాయం చేస్తారనే బైబిల్ నా దగ్గర పెట్టుకున్నాను, మీ మీద ఆధారపడ్డాను. మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం తీసారా? 13-14 వచనాలు మొదట చూసిన తర్వాత 16వ మాట కూడా నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని ఎలా నమ్ముకోవాలి? నా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం చనిపోతున్నటువంటి వారి గురించి మీకు తెలియజేయకుండా ఉండటం అనేది నాకు అస్సలు ఇష్టం లేదని పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఒక ఉత్తరాన్ని ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. ఈ ఉత్తరాలు ఏవి?
సంఘాలకు వాటి లోటుపాట్లను, వాటి కొరతలను దిద్దడానికి, సరిచేయడానికి, ఆ సంఘాన్ని ఉద్దేశించి రోమపత్రిక, ఆ తర్వాత మొదటి కొరింథీ, రెండో పత్రిక అలాగా ఉంటాయి కదా, మూడో పత్రిక అంతా కూడా ఉంటాయి కదా, గలతీ, తెస్సలోనిక, ఇలాగా చాలా ఫిలిప్పీ సంఘం, ఇలా చాలా రకాల సంఘాలు ఉన్నాయి కదా. అంటే ఎవరు పౌలు గారు స్థాపించిన సంఘాలను సరిచేయడానికి, ఆ సంఘాన్ని ఉద్దేశించి, అక్కడ సేవ చేస్తున్నటువంటి పరిచారకులకు ఉద్దేశించి ఎలా నడిపించాలి, ఎలా చేయాలని ఇన్ని రకాలుగా ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రికలు ఇవన్నీ మనం చూడగలం. ఏమని రాస్తున్నాడు, ఏమంటున్నాడు? నాకు తెలియకుండా ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల, మనం నమ్మితే, మనం నమ్మగలిగితే, చెప్పు. ఆ ప్రకారంగా, ఏ ప్రకారంగా? చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. సేమ్ పునరుత్థానం మనకు, క్రీస్తు పునరుత్థానం మనకు కనబడుతుంది. ఎలా నమ్మితేనో చదవండి. అదే ప్రకారంగా యేసుక్రీస్తు నందు ఎంతమంది అయితే నిద్రించారో భూమి మీద, వారిని దేవుడు తండ్రి ఆయనతో కూడా, యేసుతో కూడా, అది చూడండి, ఆయనతో వెంట పెట్టుకొని తీసుకుని వస్తాడట. ఎలా నమ్మితే చెప్పండి? క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచనని నువ్వు నమ్మితే, మనం నమ్ముతున్నామా లేదా చెప్పండి? మనం నమ్ముతున్నాం. అదే జ్ఞాపకం మనం చేస్తూ మనం ఈ పండుగను స్మరించుకుంటూ ఒక సూచనలకు, ఒక సంకేతంగా కార్యక్రమాన్ని మనం జరిగిస్తున్నాం. ఈస్టర్ డే జరుపుకుంటాం. అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు మనం నమ్ముకున్న ప్రభువు మరణించి తిరిగి లేచినటువంటి వాడు, తిరిగి లేచినటువంటి దినం అని మనం నమ్ముతున్నాం. అలా నమ్ముతున్నాం. మనం నమ్మే మన అందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా అయితే లేపాడో, అలాగుండనే మనల్ని కూడా యేసుక్రీస్తుతో లేపి తీసుకుని వస్తాడు అంటున్నాడు ఇక్కడ. మరి పండగ కాదా ఇది? లాభమా కాదా ఇది? మేలా కాదా? మనకు ఉపయోగం కాదా? ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకు మేలు ఉందా లేదా చెప్పండి? అందుకు ఆనందం, అందుకు మనకు పండగ, అంతేనా? అందుకు మనం ఈస్టర్ డేగా మనం జరుపుకుంటున్నాం. పండగ మనకు ఆనందం. అంటే యేసుతో పాటు తండ్రి మమ్మల్ని కూడా క్రీస్తును లేపినట్టుగానే అదే సాదృశ్యంలో, అదే పోలికగా మమ్మల్ని క్రీస్తు కూడా తీసుకుని వస్తాడు. ఇది ఎంత ఆనందం ఇది చెప్పండి. అందుకు మన ప్రభువుని నమ్ముకున్నాం. గమనిస్తున్నారా? అందును బట్టి మనకు పండగ, మనకు ఆనందం. శుక్రవారం అయినా, ఈరోజు ఆదివారం అయినా ఆయన లేచినందుకు మమ్మల్ని కూడా లేపడానికి ఆయన లేచాడు. మమ్మల్ని బ్రతికించడానికి మమ్మల్ని ఆయన చనిపోయాడు. మమ్మల్ని చంపబోయే ప్రతి మరణాన్ని కూడా ఆయన చంపి ఆ ముళ్ళును విరిచి మమ్మల్ని విజయం ఇచ్చాడు. ఇక 16వ మాట కూడా చూస్తారా? ఇప్పుడు చూడండి. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ, పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు కదా. మనం నిరీక్షిస్తున్నాం. ఇందాక నా ఆలోచనలో నాకు వచ్చింది, ప్రభు వస్తాడని నమ్ముతున్నాం, నిరీక్షిస్తున్నామని నడిపింపులు కూడా మనం విన్నాం. ప్రభు వస్తాడని మనం నిరీక్షిస్తున్నాం, మనం నమ్ముతున్నాం, మనం వెయిటింగ్ చేస్తున్నాం, చూస్తున్నాం. అవునా? ఈ నమ్మకము ఖచ్చితమే. అయితే ఆయన వచ్చినప్పుడు, ఇంత గొప్ప శబ్దంతో వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడు? లేపేస్తాడు. మమ్మల్ని లేపుకొని తీసుకెళ్తాడు. అంటే మరణించిన వాడిని లేపేవాడు ఆయన కూడా మరణాన్ని జయించిన వాడు లేపగలడు. ఒక పాపిని కాపాడడానికి పాపము లేనివాడే రక్షించగలడు, కాపాడగలడు. ఒక గోతిలో పడిన వాడిని కాపాడడానికి గోతిలో పడని వాడే చేయించి లేపగలడు, లాగలడు. అంతే కదా? అలాగే యేసు స్వామి మరణాన్ని జయించి, చావులేని ఆయన నా మరణాన్ని జయించి ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా, క్రీస్తు నా కోసం మరణించి సమాధి చేయబడి ఆయన
అంటే మృచుర లోకానికి వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని మనం విశ్వాసం ఉంచగలిగితే నమ్ముకోగలిగితే మనందరినీ కూడా ఆయన లేపుతాడు అనేది మనకు అర్థమైంది. అందుకు మనకు పండగ, అందుకు మనకు ఈస్టర్ డే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇవంతా కూడా మనకు ఆనందం వాతావరణం మనకు కనబడుతూ ఉంటుంది, సంతోషం. ఇది తెలియాలి మనకు. ఈస్టర్ డే చేసేవారు, ఈ పండుగను చేసేవారు మనకు అర్థం కావాలి, మనకు తెలియాలి, అంతే కదా. తెలియకుండా మనం ఏం చేసిన సుఖం ఏముంది? నమ్మే ముందు ఏదైనా తెలిసి మనం నమ్మితే మోసపోము కదా. మరి తెలియకుండా హడావిడిగా మనం నమ్మేయడం వలన చివరికి ఒక నిజం అనేది ఏదో ఒక రోజు బయటకు వచ్చినప్పుడు తెలిసిన తర్వాత అబద్ధంగా మారిపోయి ఇంతకాలం నేను మోసపోయినా అనటం కంటే మనం పరీక్షించి తెలుసుకునేది సత్యమో మనం గ్రహించి తెలుసుకొని మనం నమ్మితే అడుగేస్తే బాగుంటుంది కదా. ఆనందం అక్కడ ఉన్నటువంటి ఆనందం చాలా గొప్పది. ఇక మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. దైవజనులు మన మధ్య ఉన్నారు కనుక మరి యేసు ఎవరిని లేపుతాడు అనే ప్రశ్న కూడా మనం చూసినప్పుడు తీయనవసరం లేదు, బైబిల్లో మీరు రాసుకోండి లేదా మీరు చూడండి. సమయం లేదు కనుక నేను తొందరగా ప్రయత్నం నేను చేస్తానమ్మా. ఇదిగో సమయం అయిపోయింది. యేసు ఎలాంటి వారిని లేపుతాడు అన్నప్పుడు ఏమంటున్నాడు? యేసు ఎవరిని ఎలాంటి వారిని ఎలా నమ్మితే లేపుతాడు అన్న విషయం నేర్చుకున్న దేవుడు ఎవరిని లేపుతాడు అన్నప్పుడు యేసు అన్నాడు, నా శరీరాన్ని నా రక్తాన్ని తిని త్రాగిన ప్రతివాడు నిత్య జీవం గలవాడు. మీరందరూ కూడా నిత్య జీవం గలవారేనా? ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని మీరు బాగా భుజిస్తున్నారు కదా. మీరంతా కూడా ఎందుకు భుజిస్తున్నారు? నిత్య జీవం కొరకు. నిత్య జీవం ఇచ్చేది ఏది? క్రీస్తు శరీరం, ఆయన రక్తం. అందుకు తిని త్రాగుతున్నాం కదా, అవునా? ఇలా తిని త్రాగిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం గలవారు. ఈ నిత్య జీవం గల వారినే క్రీస్తు అంత్య దినమందు చెప్పండి లేపుతాడు. అందుకు మనం తిని త్రాగాలి, అందుకు నిత్య జీవం మనం పొందుకోవాలి. మరి నిత్య జీవం ఎక్కడుంది? కీర్తన 133వ కీర్తనలో మనకు కనబడుతుంది. సహోదరులు మనందరూ కూడా ఎవరు చెప్పండి? అది ఇలా మనం ఉండటం మనోహరం అన్నాడు, ఎంత మేలు అన్నాడు. కీడైతనం లేదు బైబిల్లో చూడండి, కానీ కీడుగానే మనం భావిస్తున్నాం. అక్కడనే సహోదరుల మధ్య ఐక్యతలోనే ఏముండాలన్నాడు? ఆశీర్వాదం అన్నాడు. నిత్య జీవం అన్నాడు. మన మధ్యకే పెట్టాడట, పరలోకానికి పెట్టలేదు. అక్కడ క్రీస్తుతో దాచపడినటువంటి ఈ నిత్య జీవాన్ని ఇక్కడే మనం అర్హత సాధించాలి అంటే మనందరం కూడా ఐక్యత కలిగి ఉండే ఈ నిత్య జీవం గలవాడిని దేవుడు కూడా లేపుతాడు. మరి మృతిని ఎందుకు లేపుతాడు? నిత్య జీవం లేనివాడిని ఎందుకు లేపుతాడు? క్రీస్తుని నమ్మనివాడు మృతుడే కదా, అతన్ని ఎందుకు లేపుతాడు? నిత్య జీవం గలవాడిని లేపుతాడు. మీరందరూ కూడా నిత్య జీవం గలవారు, మిమ్మల్ని లేపి తీసుకెళ్తాడు. అందుకు దేవుడు లేచాడు ప్రథమ ఫలం కదా. మనం నమ్ముతున్న పండుగ చేస్తున్నాం, చాలా సంతోషం, చాలా చాలా ఆనందం. కాబట్టి క్రైస్తవుడు ఈ ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, సమయం లేదు. ఇప్పుడు చూడండి, మనం లేస్తాం కదా, మనకు చావంటూ లేదు కదా. భౌతిక మరణం మనకు ఉన్నా మరలా అదే దేహాన్ని కనబడని ఆకార దేహాన్ని దేవుడు మనకు పరలోక పోలిక దేహాన్ని, ఆత్మదేహాన్ని మనకు ఇస్తాడు, అంతేనా? మరి కనబడని లోకంలో ఏంటి స్వతంత్రించుకున్నది కనుక కనబడని లోకానికి కనబడని ఆకారం ఆత్మదేహం, ఒక సూట్ను దేవుడు ఈ దేహంపై ధరింపచేస్తాడు. అప్పుడు మనం స్వతంత్రించుకోగలం, అంతే కదా. ఇప్పుడు మనం లేస్తాం కదా, మనకు చావంటూ లేదు కదా. అంటే మామూలుగా ఈ భౌతిక మరణాన్ని క్రీస్తు ఏమని పోలుస్తున్నాడు? నిద్రతో పోలుస్తున్నాడు. అంటే చావలేదు అని, ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడు, ఏదో నిద్రపోయాడు, లేకపోతే లేచిపోతాడనే కదా, అంతేనా? కాబట్టి మనకు చావంటూ మనకు లేదు, క్రీస్తు నమ్మితే, అంతేనా? ఇక మరి ఇప్పుడు మరణాన్ని మనం ప్రశ్నిద్దామా? ఒక చివరి మాట, మరణాన్ని ప్రశ్నిద్దాం. ఏమమ్మా, ఎంత తెలుసుకున్నారు కదా, మనకు బలం వచ్చేసింది కదా, మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మరణాన్ని ప్రశ్నించవచ్చా? మనం ప్రశ్నిద్దామా? ఇక చూడండి ఒకసారి, క్రైస్తవుడు మరణాన్ని సవాలు చేయాలి. సవాలు చేస్తాడు క్రైస్తవుడు. ఏమని ఒకసారి బైబిల్లో చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక చివరి మాట,
ఇక అన్నీ నేర్చుకున్నా, ఇన్ని తెలుసుకున్నా, ఇప్పుడు సవాల్ చేద్దాం మరణాన్ని, తప్పేముంది? ఛాలెంజింగ్ విసురుదాం మనం, తప్పేముంది? ఏటమ్మా వింటున్నారా? ఇటు భయపడిపోతున్నారా? ఛాలెంజింగ్ సవాలింగ్ అనగానే ఏమమ్మా సవాలండి క్రైస్తవుడు విసురుతాడు కదా, విన్నారు కదా ఈ మాటలు. 15వ అధ్యాయం తీసారా? 55వ వచనాన్ని ఒకసారి చివరిగా నేను ముగించేస్తాను. సారీ, నన్ను క్షమించండి, సమయాన్ని ఎక్కువ నేను తీసుకున్నందుకు. ఓ మరణమా, క్రైస్తవుడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మనకు విజయమే కదా, దేవుడు విజయాన్ని మనకి ఇచ్చాడు కదా. మనం లేపకం తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని మమ్మల్ని మరణములోనికి మమ్మల్ని నడిపించి, మమ్మల్ని ఏంటంటే నడిపిస్తున్నటువంటి ఈ మరణాన్ని, ఆ మరణము నుంచి యేసుస్వామి మమ్మల్ని బ్రతికించాడు, ఆ మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు, ఆ మరణాన్ని ఓడించి గెలిచి మమ్మల్ని విజయాన్ని మనకిచ్చాడు. మనకి ఇక చావు లేదు, ఆత్మకు చావు లేదు. ఆత్మను చంపాలని, ఈ చావు ఏ చావు అనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి చావు ఇది. నిత్య నాశనానికి ఆహుతి చేసే చావు ఇది. మరి చావు లేదు, తిరిగి లేస్తాం మనం. మరి మరణాన్ని ఓడిస్తావా కాదా చెప్పండి? ఎలా నమ్మితే? క్రీస్తు మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, ఆ ప్రకారంగానే క్రీస్తు లేచినట్టుగా, క్రీస్తును తండ్రి లేపినట్టుగా, అదే విధంగా అదే పొజిషన్లో ఈ తండ్రి అయిన దేవుడు మమ్మల్ని లేపి క్రీస్తుతో పాటు మమ్మల్ని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఓ మరణమా ప్రశ్నిస్తాం, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ప్రశ్నించగలిగే హక్కు, సత్తా మనకు ఉందా లేదా క్రైస్తవునికి చెప్పండి? ఖచ్చితంగా ఉంది. సంతోషం. చాలా విషయాలు ఇంతవరకు నేను కొన్ని విషయాలు చెప్పాను. తప్పులైతే మీరు సరి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇక సమయం లేదు, నేనే తినేసినట్టుగా ఉన్నాను. నన్ను దైవజనులు, నా ఆత్మీయులు ఎలాగైనా కూడా నన్ను క్షమించాలి, ఏ పరిస్థితిలో నన్ను క్షమించాలని ఆశపడుతూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.